హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ధను. యాక్చువల్గా IBM ఆన్బోర్డింగ్ వీడియో పెట్టిన తర్వాత నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ టైం ఒక వీడియో పెట్టిన 2 days లో 4.7K వ్యూస్ వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. చాలా మంది అయితే నాకు పర్సనల్ గా ఇన్స్టాగ్రామ్ లో DM చేశారు. అందరికి రిప్లై ఇచ్చాను, లైక్ సజెషన్స్ అన్ని ఇచ్చా. బట్ మోస్ట్లీ Jan 2 ఆఫ్లైన్ ఇంటర్వ్యూ ఉందన్నారు. ఈరోజు Jan 2 మేబీ కోడింగ్ అండ్ నౌకరీ క్లియర్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ రేపు ఎవరికైతే ఇంటర్వ్యూ ఉందో వాళ్ళ కోసం హెల్ప్ అవ్వాలని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నారు పనిగా. దీంట్లో రియల్ టైం నా ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో వాళ్ళ క్వశ్చన్స్ అండ్ దెన్ నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేస్తా. How was your interview experience and what were the questions? Well, but the questions were all about the project. They will go in depth about the project, right? They asked me like write down the project code. Hi Lohit, what were the interview questions and how was your experience? And some part of HR questions. Hi Charan. Yeah, hi. Hi Danish. How was your interview experience and what were the questions? Yeah, it was so good. He asked some questions regarding my project and he asked some behavioral questions. And they gave me one question in the array elements. And later he was asked like situation based questions also. The tip for the upcoming freshers? Don't think do too much. Technologies and one more question I got big difficult in like your interview dates. I didn't know the dates. Interview. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీ క్వశ్చన్స్ అన్ని ఎక్కడ ఉంటాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తా. పర్సనల్ గా నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఫస్ట్ అయితే మీరైతే ఏమేం టిప్స్, నేను కొన్ని టిప్స్ చెప్తా, అవైతే స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్ మీ ఇంట్రో మీకు క్లియర్ గా రావాలి, ఎందుకంటే మీ ఇంట్రో బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సెకండ్ థింగ్ ఏంటంటే మీ రెజ్యూమేలో అన్వాంటెడ్ థింగ్స్ అన్ని రిమూవ్ చేసి ఓన్లీ వాంటెడ్ థింగ్స్ అయితే పెట్టుకోండి. వెదర్ మీకు ఖచ్చితంగా 100% ఏ క్వశ్చన్ అడిగినా చెప్పగలనని ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి. నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్ గా నేర్చుకోండి. ఎలా అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రాజెక్ట్ లో డేటా ఎలా లైక్ ఎక్కడి నుంచి డేటా తెచ్చుకున్నారు, ఎలాంటి టైప్ ఆఫ్ డేటా వాడినారు, అండ్ దెన్ మీకు వచ్చిన ఛాలెంజెస్ ఏంటి, మీ ప్రాజెక్ట్ ని ఎలా రిప్రజెంట్ చేయగలరు. సపోజ్ నాకు ఇంటర్వ్యూర్ నాకు అసలు మీ ప్రాజెక్ట్ గురించి ఐడియానే లేదు, మీరు నాకు ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే నేను ఒక బ్లాగ్ డయాగ్రామ్ వేసి ఆ ప్రాజెక్ట్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు అలా చేయగలిగితే అప్పుడు ఖచ్చితంగా మీరు ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుస్తుంది, ప్లస్ ప్రాజెక్ట్ ఎలాంటిది అనేది ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళకే కాదు ఎవరికైనా కానీ. దెన్ ఇంకోటి ఏంటంటే మీ ప్రాజెక్ట్ లో డేటాని సపోజ్ ఒకవేళ మీరు ఏదైనా కండిషన్స్ వాడి ఇంకోటి వాడి మీకు లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ కావాలంటూ కోడ్ రాశారనుకో, ఆ కోడ్ ని మీరు ఇంటర్వ్యూకి ప్రెజెంట్ చేయగలగాలి. సపోజ్ మాది IoT రిలేటెడ్ కాబట్టి ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఇంట్రూషన్ ఉంటే డిటెక్షన్ ఫౌండ్ అని, లేదంటే డిటెక్షన్ నాట్ ఫౌండ్ అని ఒక SMS లేదా టెక్స్ట్ మెసేజ్ వచ్చేలాగా మేము డెవలప్ చేసాం. సో దానికి తగ్గట్టు బేసిక్ కోడ్ అనేది మీకు ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే ప్రాజెక్ట్ ని రిప్రజెంట్ చేయడానికి బ్లాక్ డయాగ్రామ్ కోడ్ చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ఛాలెంజెస్ ఖచ్చితంగా నేర్చుకోండి, అలానే మీరు టీమ్ లో ఎలాంటి రోల్ ప్లే చేస్తారనేది నేర్చుకోండి. దెన్ కమ్యూనికేషన్ రావాలి, ఎందుకంటే కొన్ని బిహేవియరల్ క్వశ్చన్స్ అండ్ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్ ఒకవేళ 2 కంపెనీస్ సేమ్ ప్యాకేజ్ లేదా హైయెస్ట్ ప్యాకేజ్ ఇస్తే మీరు దేనికి వెళ్తారు అలా అడిగినప్పుడు మీరు ఆన్సర్ని అప్పటికప్పుడు ఫ్రేమ్ చేసుకున్నా, ఇన్ కేస్ మీరు తెలుగు లేదా అదర్ లాంగ్వేజ్ అయితే దాన్ని బయటికి ఫ్రేమ్ చేయడానికి మీ కమ్యూనికేషన్ ఖచ్చితంగా రావాలి. సో దానికి రిలేటెడ్ గా ఐ థింక్ ఇప్పటికే మోస్ట్లీ మనం 25-26 పాస్డ్ అవుట్ అయ్యి బ్యాచెస్ అయితే మీకు ఇప్పటికే కమ్యూనికేషన్ మీద ఐడియా ఉంటుంది. సో అలా థింక్ చేసి ఆన్సర్ చేయండి, వెంటనే ఆన్సర్ చేయాలని లేదు. అండ్ దెన్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏవైతే రిలేటెడ్ ఉన్నాయో ప్రతిదీ నేను లిస్ట్ అవుట్ చేస్తాను. మెయిన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మెన్షన్ చేసిన వాళ్ళు సింటాక్సెస్ అండ్ బేసిక్ కోడ్స్ లైక్ పాలిండ్రోమ్ కావచ్చు, ఫిబొనాక్సీ కావచ్చు, ప్రైమ్ నెంబర్స్ కావచ్చు, సో ఇలాంటివి ఖచ్చితంగా ఒకసారి రివిజన్ చేసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళండి. దాని తర్వాత ఇంకేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ నేను డిస్క్రిప్షన్ లో అయితే లిస్ట్ అవుట్ చేస్తాను, మీరు అక్కడి నుంచి క్వశ్చన్స్ చూసుకొని దాన్ని అయితే ప్రిపేర్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నా ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే DM చేయండి, ఒక 1 or 2 hours లేట్ అయినా ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, డూ ఫాలో మిస్టర్ ధను. థ్యాంక్ యూ.